హలో, వెల్కమ్ టు KNLS ఆన్లైన్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్లో లూప్స్ ఆర్ ఇటరేటివ్ ప్రోగ్రామ్స్లో వైల్ గురించి చెప్పుకున్నాం. మనం ఈ వైల్ ఒకటే కాకుండా మనకి ఇంకా డూ వైల్ ఒకటి, అదేవిధంగా ఫర్ ఒకటి కూడా ఉంటాయి. సో ఈరోజు మనం క్లాస్లో ఈ డూ వైల్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి డెఫినేషన్. ద డూ వైల్ లూప్ ఈజ్ ఏ వేరియంట్ ఆఫ్ ద వైల్ లూప్. వైల్ లూప్లో ఇది ఒక రకం. అయితే దిస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ ద కోడ్ బ్లాక్ వన్స్ బిఫోర్ చెకింగ్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూనా ఫాల్సా అన్నది ముందు చెక్ చేయదు. చెక్ చేయకుండా కనీసం అట్లీస్ట్ వన్ టైము ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. దెన్ ఇట్ విల్ రిపీట్ ద లూప్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, సో తర్వాత ఆ కండిషన్ ట్రూ అయితేనే ఆ లూప్లో ఉన్న బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లూప్లో ఉన్న బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే కనుక అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు ఫస్ట్ టైం ఒకసారి మాత్రం చేస్తుంది. ఫస్ట్ టైం ఒకసారి మాత్రం లూప్ని కండిషన్ని చెక్ చేయకుండా లూప్లో ఉన్న ఆ బాడీని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత చెక్కింగ్కి వెళ్తుంది. కొన్ని సందర్భాలు మనకి అలాంటి అవసరం ఉంటాయి. సో దాని గురించి చూద్దాం. అసలు ఈ డూ వైల్ లూప్ యొక్క చిన్న ప్రోగ్రామ్ ఒకటి చెక్ చేద్దాం. దానికన్నా ముందు అసలు మనకి నిన్న మనం చెప్పుకున్న ప్రోగ్రామ్ అసలు లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది ఒక ఐడియాకి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసామంటే నిన్న డైరెక్ట్గా రన్ చేసాం. బట్ ఇప్పుడు డైరెక్ట్గా రన్ చేయకుండా డీబగ్ అండ్ రన్ ద్వారా డీబగ్ చేసి రన్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ మనకు కావాల్సిన కొన్ని వాచెస్ని యాడ్ చేసాం. ఐ యొక్క వాల్యూని, ఎన్ యొక్క వాల్యూని యాడ్ చేసాం. అదేవిధంగా ఇక్కడ బ్రేక్ పాయింట్ని ప్లేస్ చేసాం. ఇక్కడ ఈ ఇన్పుట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజర్ నుంచి కావాల్సిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఐ యొక్క వాల్యూని ఇనిషియలైజ్ చేసిన కాడి నుంచి మనం బ్రేక్ పెట్టాం. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసాం. ఫస్ట్ ఏమన్నాడు, నేమ్, ఎంటర్ ది నేమ్ అని చెప్పి కింద వచ్చింది కదా. ఓకే, సో ఇక్కడ KNLS అని చెప్పి ఒకసారి ప్రింట్ చేశాను. ఎన్నిసార్లు అన్నాడు, నేను ఒక 5 times అని చెప్పి ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మనం బ్రేక్ పాయింట్ పెట్టాం కాబట్టి ఇదేమైంది, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వచ్చి బ్రేక్ అయింది. ఇక్కడి నుంచి మనం స్టెప్ బై స్టెప్ కంపైలేషన్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఈ కంట్రోలర్ ఇంటర్నల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టెప్ ఓవర్ అన్నది తీసుకోవాలి. దీనికి షార్ట్ కట్ ఏంటంటే F10. ఓకే, సో ఇక్కడ బ్రేక్ పాయింట్ ఇచ్చిన కాడి నుంచి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇక్కడ వరకు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ పాయింట్ ఇచ్చాం కాబట్టి అక్కడ ఆగుతుంది. ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం F10 కొట్టాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, వైల్ I ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు N. ఐ యొక్క వాల్యూ ఎన్ కన్నా తక్కువ ఉందా? ఆ యొక్క వాల్యూ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 0 కదా. ఫస్ట్ ఆయన దేంతో ఇనిషియలైజ్ చేసాం, మనం 0తో ఇనిషియలైజ్ చేసాం. ఎన్ యొక్క వాల్యూ ఏమో 5 ఉంది. ఈ కండిషన్ ట్రూ అయ్యింది కాబట్టి 0 ఈజ్ లెస్ దాన్ 5 కదా. 5 కన్నా 0 అన్నది తక్కువే కదా, తక్కువ. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి కంట్రోలర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఈ లూప్లో ఉన్న ఈ బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాం, ప్రింట్ ఎఫ్ సిని ప్రింట్ చేయమన్నాం. ఆటోమేటిక్గా సి యొక్క వాల్యూ, సిలో ఏమి ఇచ్చాం మనం, ఇక్కడ KNLS అని చెప్పి సి అన్న వేరియబుల్లో స్టోర్ చేసాం కాబట్టి అది ఒకసారి ప్రింట్ అయింది. మళ్ళీ ఈ బాడీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఇక్కడ. ఓకే, ఐ యొక్క వాల్యూ ఆయనకి రీచ్ అయిందా లేదా అని. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం చేసాం, ఐ యొక్క వాల్యూని మనం కౌంటర్లో మొత్తం పార్ట్స్ చెప్పుకున్నాం కదా, ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్, చెకింగ్. ఇక్కడేమో ఇనిషియలైజ్ చేసాం, ఇక్కడేమో చెక్ చేసాం.
ఇప్పుడేమో ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ బ్యాక్ పంపించాం. ఆటోమేటిక్గా ఇదివరకు ఆ యొక్క వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది, ఇప్పుడు 1కి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ F10 ఇలా ఒకదాని తర్వాత చూడండి. ఇక్కడ 2, 3, 4 ఎప్పుడైతే ఆ యొక్క వాల్యూ ఇప్పుడు 5కి రీచ్ అయింది ఓ పాయింట్లో, ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క వాల్యూ లెస్ దాన్ లేదు కాబట్టి ఆ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది, ఈ కంట్రోలర్ ఈ లూప్లో ఉన్న బాడీలోకి వెళ్ళకుండా దీన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా బయటకు వచ్చేసింది. అంటే రిక్వైర్డ్ టైమ్స్ కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి వైల్ లూప్లో కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే ఆ కండిషన్ని చెక్ చేసి కండిషన్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ 1 టైం అయినా కూడా ఆ టాస్క్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. తర్వాత చెక్ చేయాలి. అంటే ముందు చెక్ చేసి టాస్క్ కంప్లీట్ చేసి చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయితేనే టాస్క్ని కంప్లీట్ చేయాల్సిన పని లేకుండా, ముందు చెక్ చేయాల్సిన పని లేకుండా ఫస్ట్ ఒక టాస్క్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత చెక్ చేసి అప్పుడు నెక్స్ట్ టైము ఆ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా అన్నది చూడాలి. అంటే ఇక్కడేమో కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు వైల్ లూప్లో. వెరాజ్ డూ వైల్కి వచ్చేప్పటికి కండిషన్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా ఒక్కసారి మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్న దాన్ని డూ వైల్లో పెడతాం. సో ఇప్పుడు చూడండి, ఈ డూ వైల్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి. ఇక్కడ ఈ యొక్క వాల్యూని 5 తీసుకున్నాను. ముందేం చెప్పాం, వైల్ చెక్ చేయకుండా డూ ఒకసారి చేయమన్నాం. ఏంటది, ప్రింట్ఎఫ్ ఆ యొక్క వాల్యూని, తర్వాత ఇంక్రిమెంట్ చేయమన్నాం. తర్వాత వైల్ అన్నది 5 కన్నా తక్కువ ఉందా లేదా అన్నది చెక్ చేయమన్నాం. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ ఆ యొక్క వాల్యూ ఫస్ట్ ఇక్కడ 1 ఇచ్చాను నేను. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి. 1, 2, 3, 4. ఓకే, ఆ యొక్క వాల్యూ 1 ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. వేరేస్ అలా కాకుండా ఇప్పుడు ఆ యొక్క వాల్యూ 5 పెట్టాను అనుకోండి నేను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయండి. జస్ట్ మినిట్, అక్కడ సేవ్ చేయాలి మనం. ఓకే, రన్ కోడ్. ఓకే, సో చూడండి, ఇక్కడ ఆ యొక్క వాల్యూ 5 అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ కండిషన్ చెక్ చేయకుండా ఒకసారి కంప్లీట్ చేసింది. ఓకే, సో ఇది ఇంకా క్లారిటీ రావాలంటే మనకి దీనికి పాస్వర్డ్ ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ పాస్వర్డ్ అన్నది 1, 2, 3, 4 అయ్యి ఉంటేనే అది యాక్సెస్ గ్రాంటెడ్ అని ఇవ్వాలి. లేకపోతే అది తప్పు అయ్యి ఉన్నట్లయితే కనుక మళ్ళీ పాస్వర్డ్ని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతూ ఉండాలి. అంటే ఆ పాస్వర్డ్ 1, 2, 3, 4 అన్నది కరెక్ట్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ తప్పిస్తున్నంతసేపు కూడా మనకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. మన యొక్క పర్పస్ ఇది. అంటే కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసేంత వరకు కూడా వాడు రాంగ్ పాస్వర్డ్ అని ఇచ్చేసి ఎంటర్ పాస్వర్డ్ అని చూపిస్తూ ఉంటాడు కదా. మనకు రియల్ టైంలో ఐడియా ఉందే కదా ఇది. అంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ 1, 2, 3, 4కి ఈక్వల్ అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి ఎంటర్ పాస్వర్డ్ అని మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేస్తూ ఉంటుంది. మనం ఏం అడగాలి, యూజర్ని ముందు పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతాం. ఆ ఎంటర్ చేసిన పాస్వర్డ్ని ఇక్కడ రీడ్ చేస్తాం. అది ఈక్వల్గా ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. మనకి 1, 2, 3 మనం డిఫాల్ట్ పాస్వర్డ్ మనం ఇదివరకు సెట్ చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్కి ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేస్తాం. చూడండి, వైల్ పాస్వర్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సీక్రెట్. ఓకే, సీక్రెట్లో ఏముంది, 1, 2, 3, 4 అన్నది ఉంది. ఎప్పుడు వరకు ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం, ఈ సీక్రెట్ అన్నది టాలీ అవ్వనంతసేపు కూడా. ఓకే, నాట్ ఈక్వల్ టు ఉన్నట్లయితే కనుక ఏం చేయమంటున్నాం, పాస్వర్డ్ మళ్ళీ అడిగి మళ్ళీ రీడ్ చేయమంటున్నాం, మళ్ళీ ఎంటర్ చేయమంటాం, మళ్ళీ రీడ్ చేయమంటాం. ఇది మన యొక్క ఇంటెన్షన్. ఓకే, సో వాడిని ఏమని అడుగుతున్నాం, పాస్వర్డ్ ఎంటర్ చేయమన్నాం ముందు. ఆ పాస్వర్డ్ 1, 2, 3, 4కి ఈక్వల్గా ఉంటే కనుక ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది యాక్సెస్ గ్రాంటెడ్ అని. ఒకవేళ ఈక్వల్గా లేదు, మళ్ళీ ఏం చేయాలి, పాస్వర్డ్ రాంగ్ పాస్వర్డ్ అని చెప్పి ఇచ్చేసి ఓకే ఎంటర్ ది పాస్వర్డ్ అగైన్. ఓకే, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని ఇచ్చేసి మళ్ళీ మనకి
డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సరే ఇన్వాలిడ్ అని చెప్పి ఇవ్వకపోయినా ఓకే. ఇన్వాలిడ్ అని వస్తే ఏమవుతుందంటే ఫస్ట్ టైం మనకి ఫస్టే అసలు మనం ఏమి ఇవ్వకుండా ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది కాబట్టి మనం ఇన్వాలిడ్ అన్నది ఇవ్వట్లేదు. దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో తర్వాత చూద్దాం. ఫస్ట్ మన టార్గెట్ ఏంటి, మనం ఇచ్చిన పాస్వర్డ్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. అది ఇన్పుట్ తీసుకొని మనం ఆ పాస్వర్డ్ సీక్రెట్ అన్న దాంట్లో ఏమి ఇచ్చాం, మనం పాస్వర్డ్ ఏమి ఇచ్చాం, 1 2 3 4 అని ఇచ్చాం. ఆ 1 2 3 4 అన్నది టాలీ అయ్యేంత వరకు కూడా ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ జనరల్ చూసినట్లయితే మనకి ఈ ప్రోగ్రాంలో ఎక్కడ ప్రాబ్లం కనబడదు. ఓకే, ఇప్పుడు రన్ కోడ్ కొట్టండి. జస్ట్ మినిట్. ఓకే, ఏమైంది, అన్ఇంటరప్టెడ్ లూప్ అలా లూప్ వెళ్తానే ఉంటుంది. ఎందుకంటే ఈ కండిషన్ అసలు మనం పాస్వర్డ్ ఏది ఇవ్వకుండానే వాడు చెక్ చేయకుండానే మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. ఒకసారి తీసుకున్న తర్వాత మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అది కరెక్టా కాదా అన్న చెక్ చేయాలి. అసలు ఫస్టే ఇన్పుట్ ఇవ్వకుండా నెక్స్ట్ ఏ విధంగా చెక్ చేస్తుంది అది? కాబట్టి అది అన్ఇంటరప్టెడ్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అది ఆ లూప్ ఎంతసేపు అయినా కూడా అలా, ఎందుకంటే ఇక్కడ పాస్వర్డ్లో ఏముంది, డేటా ఉంది అసలు పాస్వర్డ్లో. ఒకసారి మనం దీన్ని ఇప్పుడు ఇలా అన్ఇంటరప్టెడ్ లూప్లోకి వెళ్ళిన దాన్ని బయటకు వచ్చేయాలంటే మనం ఏం చేయాలంటే Ctrl+C కొట్టేయండి. Ctrl+C కొడితే బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. చూడండి, పాస్వర్డ్ ఈక్వల్ టు మనం ఏమన్నా ఇచ్చాము ఇక్కడ. అసలు పాస్వర్డ్ అన్నది ఏమీ మనం మెన్షన్ చేయలేదు. కాబట్టి అసలు మనం మెన్షన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి కదా. ఒక్కసారన్నా వాడు ఇచ్చిన తర్వాత అప్పుడు అది తప్ప రైటా చెక్ చేసుకొని తప్పు అయితే మళ్ళీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ వాయిల్ అన్న ప్రోగ్రామ్ దీనికి సరిపోదు కదా. ఒక్కసారన్నా అది రైట్ ఆర్ రాంగ్ తర్వాత సంగతి. ముందు అసలు పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడిగిన తర్వాత అది అవునా కాదా అన్నది చెక్ చేయాలి. అప్పుడు మీరు డూ వాయిల్లోకి వద్దాం. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు పాస్వర్డ్ ఇవ్వాలి కదా, ఇవ్వడానికి అవకాశం ఇచ్చి అప్పుడు తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి తర్వాత దాన్ని రిపీట్ చేయమనాలి. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ డూ అని ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంప్టింగ్ ఇమ్మన్నాం. ఇచ్చిన తర్వాత మనం దాన్ని చెక్ చేయమంటున్నాం. సో ఇప్పుడు చూడండి, రన్ కోడ్ కొట్టండి. ఓకే, పాస్వర్డ్ నేను యాక్చువల్గా మన పాస్వర్డ్ ఏంటి 1 2 3 4 అని ఉంది కదా ఇక్కడ. బట్ ఈ 1 2 3 4 ఇవ్వకుండా నేను ఏదో రాంగ్ ఇస్తాను, ఏదో 0000 ఇది ఇచ్చాను. ఓకే, అది రాంగ్ కాబట్టి మళ్ళీ ఎంటర్ పాస్వర్డ్ ఉంటుంది. మళ్ళీ ఏదో ఇచ్చాం, మళ్ళీ రాంగ్ అలా ఎంతసేపు జరుగుతూ ఉంటుంది అది. మనం 1 2 3 4 కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చేదాకా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అయిన తర్వాత అప్పుడు యాక్సెస్ గ్రాంటెడ్ అని అందులో లూప్లోంచి బయటకు వచ్చి యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పి ఇచ్చేస్తుంది. ఇది పాస్వర్డ్ ప్రోగ్రాంలో మనకి రియల్ టైమ్ అప్లికేషన్లో డూ వైల్ యొక్క పర్పస్. అర్థమైంది కదా. డూ వైల్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, వైల్ అంటే కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ చేస్తుంది. డూ వైల్ అంటే కండిషన్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా ముందు చెక్ చేయకుండా ఆ టాస్క్ను ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ టైం నుంచి అప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ పాస్వర్డ్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఎటు పరిస్థితిలో ముందు యూజర్కి అసలంటూ మనం ప్రాంప్టింగ్ ఇవ్వాలి. ఒకసారి ఇచ్చిన తర్వాత వాడు తప్పు కొట్టాడా రైట్ కొట్టాడా అన్నది తర్వాత చెక్ చేయాలి. అసలు ముందు వాడు ఎంటర్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి వైల్ అన్నాం. అసలు పాస్వర్డ్ అన్నది వాడు యూజర్ ఎంటర్ చేయాలి కదా. ఎంటర్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనం అలా ఇచ్చేయడం వల్ల ఏమైంది, అది అన్ఇంటరప్టెడ్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి డూ వైల్ అన్న ప్రోగ్రామ్ని యూజ్ చేసాం. ఓకే, సో ఇది ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.